హలో ఫ్రెండ్స్, నా పేరు సంపత్ కుమార్. ఇవాళటి వీడియోలో మనం కంపెనీ అకౌంట్స్ పైన డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ అకౌంట్స్ అనేది సిఏ ఫౌండేషన్ వాళ్ళకి, సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళకి, బీకామ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అందరికీ సేమ్గా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను, బట్ ఫ్రమ్ ద అకౌంటింగ్ పర్స్పెక్టివ్. అంటే కంపెనీ అంటే ఏంటి, కంపెనీ అకౌంట్స్ ఎలా వచ్చాయి అవన్నీ కాకుండా డైరెక్ట్గా మనం జనరల్ ఎంట్రీస్ పైన ఫోకస్ చేస్తాం. జనరల్ ఎంట్రీస్ ఒక విధంగా రాస్తారు, అలాగే రాయడానికి ఏంది రీజను, ఎగ్జామ్లో ఇంకా వేరే మనం ఉంటే ఎలా మనము ఆలోచించి మనం ఎగ్జామ్లో ఏదైనా జనరల్ ఎంట్రీస్ ఓన్గా ఎలా రాయొచ్చు అనేది నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైనా ఇంటర్ స్టూడెంట్స్ చూస్తున్నారు, లైక్ సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ చూసే వాళ్ళకు కూడా ఈ ఎంట్రీస్ చాలా అవసరము. మేబీ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలా రాకపోవచ్చు, కానీ మనకు అడ్వాన్స్డ్ లెవెల్లో కంపెనీ అకౌంట్స్ చేసేటప్పుడు ఈ ఫర్ ఫీచర్ ఆఫ్ షేర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఓకే, సో కాల్స్ ఇన్ అరియర్స్, కాల్స్ ఇన్ అడ్వాన్స్, ఇలాంటి టాపిక్స్, ఇలాంటి ట్రిక్కీ ఐటమ్స్ ఎక్కడో ఒక పెద్ద ప్రాబ్లంలో ఒక చిన్న పీస్గా వస్తుంది. అప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి ఫౌండేషన్ నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి కంపెనీ అకౌంట్స్లో అసలు ఆ జనరల్ ఎంట్రీస్ ఎలా రాస్తారు అనేది మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. మ్యాక్సిమం అటెన్షన్ పే చేయండి, ఎందుకంటే ఇది మేబీ ఇది ఫౌండేషన్ అయి ఉండొచ్చు, కానీ మీరు సిఏ ఇంటర్లో వెళ్ళిన తర్వాత, సిఏ ఫైనల్లో వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ కొన్ని మనకు అక్కడక్కడ టచ్ అవుతాయి. ఓకే, సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇలాంటి క్వశ్చన్స్ ఫైనల్లో కూడా వస్తాయని కాదు, ఈ కాన్సెప్ట్స్ని అక్కడక్కడ మనం టచ్ చేస్తాము. అక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి మన ఫౌండేషన్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాటిపైన నేను ఇవాళ డిస్కస్ చేస్తాను. ఇంకా కొన్ని ఇల్లుస్ట్రేషన్స్ కూడా తీసుకున్నాను సిఏ మెటీరియల్ నుంచి, సిఏ ఫౌండేషన్ మెటీరియల్ నుంచి. ఎవరైనా అదర్ దెన్ సిఏ స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే మీరు గూగుల్లో జస్ట్ సిఏ ఫౌండేషన్ ఐసీఏ అని చెప్పి కొట్టండి, ఒక మెటీరియల్ వచ్చేస్తుంది. అదే సేమ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ చేస్తున్నాను. ఇది స్ట్రక్చరల్గా నేర్చుకోవాలి అంటే ఎలా ఉంటుంది అంటే, మనం ఈక్విటీ కోసం మాట్లాడుకుందాం, మన ఫస్ట్ సెషన్ కాబట్టి. తర్వాత ప్రిఫరెన్స్ కోసం రాబోయే సెషన్స్లో మాట్లాడుకుందాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. దాని మీనింగ్ ఏంటంటే, ఒక కంపెనీలో ఎంత అయితే క్యాపిటల్ అవసరమో ఆ క్యాపిటల్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటారో దాన్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక ఇండివిజువల్ని, నేను ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే సోల్ ప్రొప్రైటర్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక 10 lakh rupees క్యాష్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు. సో 10 lakh rupees విల్ బి మై క్యాపిటల్, ఇది నా క్యాపిటల్ అయిపోతుంది. ఒక్కనే కాబట్టి నేను ఒక్కనే 10 lakh rupeesని తెచ్చేసుకొని నా బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటాను. నేను ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నానో ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను. ఇది సోల్ ప్రొప్రైటర్ కేటగిరీలో జరిగే విషయం, రైట్? అలా కాకుండా నేను పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తాను అనుకుందాం, అంటే నాకు ఒక్కరికి అలా అంత పెద్ద బిజినెస్ చేయలేకపోతున్నాను, ఒక సిఏ ఫామ్ పెట్టాలి అంటే నాకు చాలా రకాల ఎక్స్పర్టైజ్ కావాలి, అకౌంటింగ్ ఎక్స్పర్టైజ్, ట్యాక్స్ ఎక్స్పర్టైజ్, కాస్టింగ్ ఎక్స్పర్టైజ్, లీగల్ ఎక్స్పర్టైజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ కావాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే, ఒక 4 members పార్ట్నర్స్ తోటి చేతులు కలిపేసేసి నేను పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అంటాం, మనం దీన్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అంటాం. ఏం చేస్తాము, 2 lakh rupees ఒక్కొక్కరు చొప్పున అలా 5 members తెస్తారు. సో ఇది 10 lakh rupees అవుతుంది. ఒక్కరిని పెడితే 10 lakhs ఎలా అవుతుందో సేమ్ 10 lakhs ఐదుగురం పార్ట్నర్స్ కలిసి మేము పెడుతున్నాము. సో ఇది పార్ట్నర్స్ క్యాపిటల్ అవుతుంది. సార్ ఇది కూడా మాకు తెలుసు సార్ అంటే, నెక్స్ట్ స్టెప్ మనకి కంపెనీ అకౌంట్స్. కంపెనీ అకౌంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు పార్ట్నర్షిప్ ఇక్కడ లైబిలిటీ అన్లిమిటెడ్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఏం లా చెప్పడానికి ఉద్దేశంతో చెప్పట్లేదు, బట్ జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ లైబిలిటీ అన్లిమిటెడ్గా ఉంటుంది, ఇక్కడ లైబిలిటీ అన్లిమిటెడ్గా ఉంటుంది. అంటే బిజినెస్ చేయడానికి జనాలు భయపడతారు. సో దానికోసము ఈ కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తామంటే, ఏదైతే మీకు క్యాపిటల్ 10 lakh rupees కావాలనుకుంటున్నావో, ఈ 10 lakh rupees కావాలనుకుంటున్నావో దీన్ని 1 lakh పార్ట్స్ చేసేసుకుందాం. ఒక్కొక్క పార్ట్ని 10 rupees అందాం. అంటే ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఇది మొత్తము నా 10 lakhs అనుకుందాం, ఇది మొత్తము నా 10 lakhs అనుకుందాం. ఈ 10 lakhsని కాస్త ఇలా ముక్కలుగా చేసేస్తాను. ఓకే, ఎన్ని ముక్కలు చేస్తాను అంటే 1 lakh పీసెస్ చేస్తాను.
ఒక్కొక్క పీస్కి 10 రూపీస్ అని చెప్పి నేను ఇలా కడతాను. సో మొత్తం కలిపేసి నాది 10 lakh రూపీస్ వచ్చేస్తుంది. ఓకే, సో మీకు ఫస్ట్ సెషన్ కాబట్టి మీకు క్లియర్గా అర్థం కావడానికి, ఏదో ఫేస్ వాల్యూ అంటున్నాడు, ఈక్విటీ షేర్ అంటున్నాడు, ప్రిఫరెన్స్ షేర్ అంటున్నాడు, సో దాని తేడా ఏంటో తెలుసుకోవడానికి సింపులెస్ట్ ఫామ్లో చెప్తున్నాను. 1 lakh పీసెస్ అవుతున్నాయి. ఒక్కొక్క పీస్ 10 రూపీస్ టైప్లో మొత్తం 10 lakhs క్యాపిటల్ అయిపోతుంది. సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఎవ్రీ పార్ట్ సేమ్ కదా. ఇప్పుడు ఇది 10 రూపీస్ అంటే ఇది కూడా 10 రూపీసే, ఇది కూడా 10 రూపీసే, ఇది కూడా 10 రూపీసే, ఇది కూడా 10 రూపీసే. అంటే ప్రతి పార్ట్ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం దీన్ని ఈక్విటీ అంటాం. ఈక్విటీ. నువ్వు ఏం చేస్తున్నావు? షేర్ తీసుకుంటున్నావు. ఎందులో షేర్ తీసుకుంటున్నావు? మీ కంపెనీలో ఉన్న క్యాపిటల్లో షేర్ తీసుకుంటున్నావు. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది మనకు అలా పేరు వచ్చేసింది. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా ఉంటుంది, అది నేను రాబోయే సెషన్లో చెప్తాను. ప్రస్తుతానికి ఎవరైనా అడిగారు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక కంపెనీలో ఉన్న క్యాపిటల్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరు తీసుకోవచ్చు. అంటే ఒకరు మీకు కావాలి 10 రూపీస్ ఉంటే ఒకటి తీసుకోండి, 20 ఉంటే 2 తీసుకోండి, 100 ఉంటే 10 తీసుకోండి. అంటే మీకు మీ కెపాసిటీని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి అన్ని పార్ట్స్ని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అకౌంటింగ్కి వద్దాం. అకౌంటింగ్ వద్దాం. ఇందాక చెప్పినట్టుగా ఏం చెప్పాను? నంబర్ ఆఫ్ షేర్స్ వాడు ఇష్యూ చేయాలనుకుంటుంది 1 lakh. అందులో ఒక్కొక్క దానికి 10 రూపీస్ అన్నాను. ఆ ఒక్కటి ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ ఫేస్ వాల్యూ. దట్ ఈస్ కాల్డ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్. అంటే దాని ఫేస్ పైన, అంటే మన ముందు రోజులలో ఈ డీమ్యాట్ అకౌంట్ రాకముందు షేర్స్ని ఫిజికల్ ఫామ్లో ఇచ్చేవాళ్ళు. ఫిజికల్ ఫామ్లో అంటే నీకు ఒక షేర్ ఉంటే ఒక సర్టిఫికేట్, 2 షేర్లు ఉంటే 2 సర్టిఫికేట్లు అలా. అంటే దానిపైన అంటే ఆ సర్టిఫికేట్ పైన 10 రూపీస్ అని రాసి ఉన్నాయి. అంటే మనం 10 రూపీస్ నోట్ పైన 10 రూపీస్ అని రాసినాయో అట్లాగే ఒక షేర్ సర్టిఫికేట్ పైన 10 రూపీస్ అని రాసి ఉంది. సో దట్ ఈస్ యువర్ ఫేస్ వాల్యూ అంటారు. ఓకే, సో 10 రూపీస్ ఫేస్ వాల్యూ అన్నప్పుడు ఇప్పుడు మనం అకౌంటింగ్ విషయానికి వచ్చేద్దాం. అకౌంటింగ్ విషయానికి వచ్చినప్పుడు ఎలా అవుతుందంటే, ఇప్పుడు సంపత్ ఆర్ సన్మార్గ్ నేను ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నాను. XYZ అనే ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు 10 lakh రూపీస్ నాకు అవసరం పడింది. అంటే నాకు ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకు 10 lakh రూపీస్ కావాలి. సో నేనేం చేస్తున్నానంటే జనాల దగ్గరికి వెళ్ళేసి నేను 1 lakh షేర్స్ నేను ఇష్యూ చేస్తాను. 1 lakh షేర్స్ ఇష్యూ చేస్తాను. ఒక్కొక్క దానికి ఫేస్ వాల్యూ 10 రూపీస్. అయితే 1 lakh షేర్స్ని మీరు ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోండి అని చెప్పేసి నేను జనాలకు చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఇష్యూ. అంటే నేను పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళి, అంటే న్యూస్ పేపర్ ద్వారా అయి ఉండొచ్చు, లేదంటే అడ్వర్టైజ్మెంట్ అయి ఉండొచ్చు, వెబ్సైట్ అయి ఉండొచ్చు, వాటికి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు IPCC ఆర్ ఫైనల్లో మీరు తెలుసుకుంటారు. ఆ రెగ్యులేషన్స్ని పాటిస్తూ జనాల దగ్గరికి వెళ్ళేసి అంటున్నాను, నేను సంపత్ని ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, బిజినెస్కి 10 lakh రూపీస్ అవసరము, ఒక్కొక్క షేరు ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, అలా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని కొనుక్కోండి అని చెప్పేసి జనాల దగ్గరికి వెళ్తాను. అలా వెళ్ళడానికి నేను ఊరికి నోటితో చెప్తే ఎవరు వినరు కదా, ఒక రిటర్న్ డాక్యుమెంట్ కావాలి. ఆ రిటర్న్ డాక్యుమెంట్ మనము ప్రాస్పెక్టస్ అంటాము. ఓకే, ప్రాస్పెక్టస్ అంటాము. అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. నా కంపెనీకి సంబంధించి నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏం చేయబోతున్నాను అనేది దానిపైన ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అకౌంటింగ్ పర్స్పెక్టివ్కి వద్దాం. 10 రూపీస్ ఫేస్ వాల్యూ కదా. 10 రూపీస్ ఫేస్ వాల్యూ. నేను రేపటి రోజు ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, నేను సంపత్ని ఈ బిజినెస్ చేయాలనుకుంటాను, నాకు 10 లక్షల రూపాయలు కావాలి, 1,00,000 షేర్స్ కావాలి నాకు, అంటే 1,00,000 మెంబర్స్, 1,00,000 అప్లికేషన్స్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి. అయితే జనాలు కొంటారా? కొనకపోవచ్చు. అంటే నా దగ్గరికి వస్తారా సార్, నాకు సంపత్ నాకు షేర్ కావాలని చెప్పి నా దగ్గరికి వస్తారా? రాకపోవచ్చు. నేనంటే ఎవరికి తెలియదు, నా పైన ఎవరికి నమ్మకం లేదు. సో అలాంటప్పుడు నేను 10 రూపీస్కి అమ్మలేకపోవచ్చు కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇష్యూ ప్రైస్ 9 రూపీస్ పెడతాను. 9 రూపీస్ పెడతాను. 9 రూపీస్ ఎందుకు పెట్టాను? దాని ఒరిజినల్, దాని పేరు, దాని ముఖం మీద కనిపిస్తుంది, దాని ఫేస్ వాల్యూలో కనిపిస్తుంది 10 రూపీసే. కానీ నేను రిలేటివ్లీ మార్కెట్కి కొత్త కాబట్టి, నా ఎక్స్పర్టైజ్ ఇంకొకరికి తెలియదు కాబట్టి, నన్ను నమ్మట్లేదు కాబట్టి
జనాలను ఆకర్షించడానికి 1 రూపీ నేను తగ్గిస్తున్నాను, అంటే నేను 9 రూపీస్కే ఇష్యూ చేస్తున్నాను. ఫేస్ వాల్యూ అంటే ఆ సర్టిఫికేట్ పైన రాసిన అమౌంట్, ఇష్యూ ప్రైస్ అంటే ఎంత అమౌంట్కి అయితే నేను జనాలకి ఇష్యూ చేస్తున్నానో ఆ అమౌంట్. సో నేను 1 రూపీ తక్కువకి ఇచ్చాను కదా, సో దిస్ ఈస్ కాల్డ్ డిస్కౌంట్. అర్థమవుతుందా? నౌ ఇట్ ఈస్ సెడ్ దట్ కంపెనీ హ్యాస్ ఇష్యూడ్ షేర్స్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 1 రూపీ. కంపెనీ ₹1 డిస్కౌంట్కి షేర్స్ ఇష్యూ చేసిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇలా డిస్కౌంట్ కోసము నేను జనరల్ ఇంట్రెస్ట్ చెప్తాను, అక్కడ మీరు ఫోకస్ చేసి చూడొచ్చు. దాంతోపాటు ఇలా ఒక 5 years అయిపోయింది అనుకుందాం. 5 years అయిపోయింది. 5 years అయిపోయిన తర్వాత నాకు ఇంకొక 10 లక్షలు అవసరం పడింది. అప్పుడు ఇంకొక 10 లక్షల అవసరం పడింది. అప్పుడు కూడా నేను సేమ్ ఏమంటున్నాను, నాకు 1 lakh మెంబర్స్ నుంచి కావాలి, ఒక్కొక్కటి 10 రూపీస్ అని చెప్పేసి అంటున్నాను. మేబీ 5 సంవత్సరాల తర్వాత అంటే జనాలకి నా పైన కొంచెం నమ్మకం వచ్చి ఉండొచ్చు. అప్పుడు నేను 9 రూపాయలకు అమ్మాల్సిన అవసరం ఏముంది, నేను 10 రూపాయలకే అమ్ముకుంటాను, ఇష్యూ ప్రైస్ 10 రూపాయలకే అమ్ముకుంటాను. అంటే ఫేస్ పైన ఎంతైతే రాసుందో అంత ప్రైస్కి నేను జనాలకు అమ్ముతున్నాను. కాబట్టి దిస్ ఈజ్ సెడ్ ఎట్ పార్ అంటే ఎంతైతే ఉందో అంతకే అమ్ముతున్నావు. ఈ మార్కెట్ 25 రూపీస్ అంటే 25 రూపీస్కి అమ్ముకుంటున్నావు. సో ఎట్ పార్. మార్కెట్ వాల్యూ 25 రూపీస్ అయితే నేను 20కి అమ్ముకుంటున్నాను అంటే వాడు కష్టకాలంలో ఉన్నాడు, డిస్కౌంట్ ఇస్తున్నాడు. 25 రూపీస్ అయితే 30 రూపీస్కి అమ్ముతున్నాడు. నా అవసరం ఉంది, ఇప్పుడు నాకు డిమాండ్, నాకు కావాలి, కాబట్టి నేను 30 రూపీస్కి కొంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ ప్రీమియం. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ని మీరు చూడండి, న్యూస్లో కానీ మీరు ఎక్కడ చూసినా కానీ వాళ్ళ షేర్ 10 రూపాయలు ఉంటే వాళ్ళు 20 రూపాయలకు అమ్ముకుంటారు, 30 రూపాయలకు అమ్ముకుంటారు, ఇంకెక్కువ రేటుకి అమ్ముకుంటారు. సో అది ఎలా అంటే ఫేస్ వాల్యూ 10 రూపీసే ఉంటుంది, కానీ వాళ్ళు ఇష్యూ చేసేది మేబీ 12 రూపీస్కి ఇష్యూ చేస్తుండొచ్చు, 12 రూపీస్కి ఇష్యూ చేస్తుండొచ్చు. అంటే ఆ 2 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే వాళ్ళు తీసుకుంటున్నారో దాన్ని మనము ప్రీమియం అంటాము. సరే, ఈ సెగ్రిగేట్ చేయడం మనకు అవసరమా అంటే అబ్సల్యూట్లీ అవసరం. దీనికి రాసే జనరల్ ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి, దీనికి రాసే జనరల్ ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి, దీనికి రాసే జనరల్ ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. అవన్నీ మనము వీలైతే ఇవాళ సెషన్లో లేదంటే రాబోయే సెషన్లో అయినా చెప్పుకుందాం. బట్ కాన్సెప్చువల్గా క్లియర్గా అర్థం చేసుకోవడం, మీరు ఫౌండేషన్ నుంచే తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను ఒకటి ఇల్లుస్ట్రేషన్ తీసుకున్నాను. ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే ఇల్లుస్ట్రేషన్ ICAI-CA ఫౌండేషన్ ఇల్లుస్ట్రేషన్ 2. ఒక కంపెనీ దగ్గర నంబర్ ఆఫ్ షేర్స్ వాళ్ళు ఇష్యూ చేయాలనుకుంటుంది 10,000. నంబర్ ఆఫ్ షేర్స్ వాళ్ళు ఇష్యూ చేయాలనుకుంటుంది 10,000. దాని ఫేస్ వాల్యూ 50 రూపీస్. సరే, మీరు 10 అన్నారు కదా, 50 అంటే అది వాళ్ళ ఇష్టం. 10 పెట్టుకోవచ్చు, 50 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు. నేనేదో నా కన్వీనియన్స్కి 10 తీసుకున్నాను. ఈ క్వశ్చన్లో 50. సో ఇక్కడ మీకు ఇంకొక చిన్న కాన్సెప్ట్ తెలియాలి. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ముంబైలో ఉన్నాం అనుకుందాం, హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ 10,000 షేర్స్ కావాలి అనుకుంటున్నారు. సో వాళ్ళు న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఏమని ఇస్తారు, మాకు 10,000 షేర్లు అవసరం ఉన్నాయి, ఒక్కొక్కటి 50 రూపాయలు, కొనేవాళ్ళు కొనుక్కోండి అంటున్నారు అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అయితే వాళ్ళు ఏమంటారంటే 50కి 50 మీరు పే చేయాల్సిన అవసరం లేదు, దాన్ని నేను బైఫర్కేట్ చేస్తాను. ఆ బైఫర్కేషన్ ఎలా చేస్తున్నాడు అంటే అప్లికేషన్ 15 రూపాయలు, అలాట్మెంట్ 20 రూపాయలు, కాల్ మనీ 15 రూపాయలు, 15, 30, 20, 50. సో ఇష్యూ ప్రైస్ కూడా 50, ఫేస్ వాల్యూ కూడా 50. సో మనం ఏమనొచ్చు, దిస్ ఈజ్ ఇష్యూడ్ ఎట్ పార్ అని అనొచ్చు. అర్థమైందా? మనం ఇది మొత్తం టోటల్ చేస్తే 15, 20, 35, 50 అంటే ఇష్యూ చేస్తుంది 50కే,
ఫేస్ వాల్యూ 50 అంటే వాళ్ళు పార్కే ఇష్యూ చేస్తున్నారు. కానీ నాకు కన్సెప్ట్ చెప్పండి సార్ అంటే, కన్సెప్ట్ ఏంటంటే అప్లికేషన్ 15 అంటున్నాడంటే మీనింగ్ ఏంటంటే, మనం ముంబైలో ఉన్నాం చెప్పాను కదా, ముంబైలో మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. అడ్వర్టైజ్మెంట్లో ఏమంటామంటే, ఎవరైనా మా కంపెనీలో షేర్లు కొనాలనుకుంటే 15 రూపాయలు పే చేస్తే సరిపోతుంది ప్రస్తుతానికి. మీలో ఎవరైనా షేర్స్ కొనాలనుకుంటే 15 రూపాయలు పే చేయండి ఒక్క షేర్కి. మీకు 2 షేర్లు కావాలంటే 30 పే చేయండి, 100 కావాలంటే 15 × 100, 1000 కావాలంటే 15 × 1000 అలా. అంటే ఒక్కొక్క షేర్ పైన 15 రూపాయలు మీరు పే చేయండి అని అంటుంది. అంటే వాళ్ళు 15 రూపాయలు మాత్రమే ఆశిస్తున్నారు ఈ ముంబై వాళ్ళు. ఎందుకు సార్ 15 అలా ఆశిస్తున్నారు? మొత్తం 50కి 50 ఆశించవచ్చు కదా. అంటే 50కి 50 ఆశిస్తే ఎవడు రాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, అప్లికేషన్స్ అనేది ముంబై అన్నప్పుడు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తాయి, విజయవాడ నుంచి ముంబైకి వెళ్తాయి, చెన్నై నుంచి వెళ్తాయి. అట్లా ఇండియాలో ఉన్న ప్రతి కార్నర్ నుంచి వాళ్ళకి అప్లికేషన్ ముంబైకి వెళ్ళాలి. ముంబైలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? మొత్తం మనం ఇవ్వాలనుకుంటుంది 10,000 షేర్స్, మనకు 10,000 కంటే ఎక్కువ వచ్చిందా అంటే, జనాల దగ్గర వాళ్ళు అడిగింది 10,000 షేర్స్. వాళ్ళు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది 10,000 షేర్స్, కానీ వాళ్ళకు 15,000 షేర్స్ కోసము అప్లికేషన్స్ వచ్చాయి. అర్థమవుతుందా? మనము ముంబైలో కూర్చున్నాము, 10,000 నాకు ఇవ్వండి రా బాబు అన్నాము. అంటే 10,000 అప్లికేషన్స్ తెండి అన్నాము, కానీ 15,000 వచ్చేస్తారు. అంటే మన కంపెనీకి మంచి పేరు ఉన్నట్టుంది మనకు తెలియకుండానే. 15,000 మంది వచ్చేసారు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఓవర్ సబ్స్క్రిప్షన్. అర్థమవుతుందా? జనాలు మన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సార్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిదే కదా సార్, పైసలు వచ్చేసినాయి కదా, మనం డబ్బులు పెట్టుకోవచ్చు కదంటే పెట్టుకోలేము. ఎందుకో చెప్తాను. ఇప్పుడు మనం ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ని మనం కడుతున్నాము. ఇందులో 5 ఫ్లోర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే 5 × 2 10 ఫ్లాట్స్ ఉన్నాయి. సో నేను 10 ఫ్లాట్స్ యాజ్ అ బిల్డర్ నేను 10 ఫ్లాట్స్ అమ్ముకోవాలి. అయితే నేను న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. ఏమని? మా ఫ్లాట్స్ ఇక్కడ 10 ఉన్నాయి, 10 అని చెప్పాను. మా దగ్గర ఒక ఫ్లాట్ ఉంది ఫుల్లీ ఫర్నిష్డ్, అట్లా చూస్తే ఈ వ్యూ ఉంటుంది, ఇట్లా చూస్తే ఈ వ్యూ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒక మబ్బయ్య పెట్టేసేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అయితే జనాలకు నచ్చితే జనాలు కరెక్ట్ 10 మందే వస్తారా? మేబీ 15 మంది రావచ్చేమో. అయితే 15 మందికి నువ్వు అమ్ముకుంటావని ఫ్లాట్స్ని, నీ దగ్గర ఉన్న ఫ్లాట్స్ 15 అమ్ముకుంటే అది ఫ్రాడ్ అయిపోతుంది. అంటే నువ్వు ఎన్ని ఫ్లాట్స్ అమ్ముకోవచ్చు, నువ్వు ఎన్ని ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేసావో అన్నీ అమ్ముకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినా కొంతమందికి చెప్పేయాలి, బాబు ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి. సో ఆ డిసిషన్స్ అంతా ఎవరు తీసుకుంటారంటే, ఈ ముంబైలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ మేనేజ్మెంట్ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎస్ నేను 10,000 షేర్స్ నేను అప్లికేషన్స్ అడిగాను, కానీ జనాల నుంచి స్పందన నాకు 15,000కి వచ్చేసింది. అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోయినప్పుడు దాన్ని ఏ బేసిస్ పైన నేను ఇవ్వాలి, ఎలా బేసిస్లో అలొకేట్ చేయాలి, అంటే డబ్బులు రిటర్న్ ఇవ్వాలా, ప్రోరేటా బేసిస్లో అలొకేట్ చేయాలా, ఇలాంటి డిసిషన్స్ వీళ్ళు ముంబైలో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. అప్లికేషన్ 10,000 వచ్చాయి అనుకుందాం. అప్లికేషన్స్ 10,000 వచ్చాయి. కాన్సెప్ట్ పైన మీరు ఫోకస్ చేయండి. జనరల్ ఎంట్రీస్ రాయడం మన ఉద్దేశం కాదు, జనరల్ ఎంట్రీస్ చుట్కీలో అయిపోతాయి. బట్ అలా ఎందుకు రాస్తున్నాం అనేది మన బ్రెయిన్లో స్క్రూ చేసి ఫిట్ చేసినంతగా స్ట్రాంగ్గా ఫిట్ అవ్వాలి. ఓకే, సో అందుకే కాన్సెప్ట్ పైన నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. 10,000 అప్లికేషన్స్ అడిగాను జనాల నుంచి. 10,000కు 10,000 మంది ఓకే సార్, ఓకే నేను కొంటాము అన్నారు. కరెక్ట్ 10,000 వచ్చేస్తాయి. ఈ అప్లికేషన్స్ మొత్తం ముంబైకి వచ్చేస్తాయి, ఫిజికల్ ఫామ్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి. ఓకే, వాళ్ళు చూస్తున్నారు, ఎస్ ఈ అప్లికేషన్ బాగుంది, ఈ అప్లికేషన్ బాగాలేదు, ఈ అప్లికేషన్ బాగుంది, ఈ డాక్యుమెంట్స్ సఫిషియెంట్గా ఉన్నాయి, ఇక్కడ సఫిషియెంట్గా లేవు, లేదంటే కేవైసీ అయ్యింది, కేవైసీ అవ్వలేదు. అలా వాళ్ళు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే, ఎస్ మనకు వచ్చిన 10,000 అప్లికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎందులో ఎలాంటి తప్పు లేదని చెప్పి వాళ్ళు అనుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏమని? బాబు నువ్వు అప్లై చేసినావు కదా 15 రూపాయలు కట్టి, ఎస్ నీ సైడ్ నుంచి 15 రూపాయలు నాకు వచ్చేసినాయి, నీ అప్లికేషన్ కూడా అంత బాగానే ఉంది, అన్ని డీటెయిల్స్ ఫుల్గా ఉన్నాయి, నువ్వు చూస్తే కూడా జెన్యూన్ పర్సన్ లెక్కనే కనిపిస్తున్నావు, కానీ నీకు షేర్ నేను ఇవ్వాలి అంటే ఇంకొక 20 రూపాయలు కట్టు అంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అలాట్మెంట్.
అర్థమవుతుందా? అప్లికేషన్ మనీ అంటే అర్థమైంది, మీ అంతలో మీరు యాజ్ ఎ ఎండ్ యూజర్, యాజ్ ఎ షేర్ హోల్డర్, యాజ్ ఎ ఇన్వెస్టర్ ఒక 15 రూపాయలు ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు 15 రూపాయలు డీడీ తీసి ఒక నెట్ బ్యాంకింగ్ ఏదో చేసేసి మీరు అప్లికేషన్ వాళ్ళ వెబ్సైట్లో కొట్టేశారు. అది అక్కడి నుంచి ముంబైకి వెళ్ళడానికి కొన్ని రోజులు పడుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫిజికల్ ఫామ్స్ని తీసుకొని కొరిలేట్ చేసేసి డాక్యుమెంట్స్ చూసుకొని అంతా చెప్పేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఎస్ నీ అప్లికేషన్ నేను తీసుకున్నాను, నీ డబ్బులు కూడా నాకు 15 రూపాయలు కూడా నాకు వచ్చేసాయి, ఫైన్. అది నీ సైడ్ నుంచి ఫైన్. బట్ నా సైడ్ నుంచి ఫైన్ కావాలంటే ఇంకొక 20 రూపాయలు నువ్వు పే చెయ్యి అంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అలాట్మెంట్. అంటే ఎప్పుడైతే కంపెనీ అలాట్మెంట్ అని అంటుందో అప్పుడే నువ్వు లీగల్గా ఓనర్ అయినట్టు కంపెనీకి. ఇందాక ఫ్లాట్స్ ఎగ్జాంపుల్ చెప్పానా, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చాను, నాకు 10 ఫ్లాట్స్ ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు ఒక 10,000 పే చేసి డీడీ పే చేసి నాకు పంపించండి అన్నాను. మేబీ 100 మంది పంపించవచ్చు. అంటే 100 మంది ఓనర్స్ అయిపోతారా? 100 మంది ఓనర్స్ కారు. ఆ 100 మంది మొత్తం అప్లికేషన్స్ వచ్చిన తర్వాత నేను చూసుకొని ఎస్ ఈ 10 మంది మంచిగా కనిపిస్తున్నారు, కట్టేటట్టు కనిపిస్తున్నారు, జెన్యున్గా కనిపిస్తున్నారు అని 10 మందికి ఫ్లాట్స్ వాళ్ళ పేరు పైన రాసేస్తాను. అలా ఊరికే రాస్తానా? డబ్బులు తీసుకుని రాస్తాను కదా. అలా నేను మళ్ళీ అలాట్మెంట్ మనీని తీసుకొని ఈ అన్అలొకేటెడ్ షేర్స్ని, అంటే ఏ ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయో ఆ ఫ్లాట్స్ని వాళ్ళ పేరు పైన మార్పడాన్ని అలాట్మెంట్ అంటాము. అంటే నేను కంపెనీ విషయాల్లో చెప్పాలంటే షేర్ క్యాపిటల్ అలొకేటెడ్ షేర్ క్యాపిటల్ అంటే ఇప్పటివరకు ఎవరికి ఇయ్యని షేర్ క్యాపిటల్ని ఈ అప్లికెంట్స్కి, ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళ పేరు పైన రాయడాన్ని అలాట్మెంట్ అంటారు. అంటే ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఒక ఎంట్రీ రాయాలి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ముంబైకి డబ్బులు వెళ్తున్నాయి కదా, మీరు బ్యాంక్ అకౌంట్లో నెట్ బ్యాంకింగ్లో కొట్టినప్పుడు లేకుంటే డీడీ తీసినప్పుడు డబ్బులు వెళ్ళాయి కదా వాళ్ళకి. సో అప్పుడు ఒక ఎంట్రీ రాయాలి, ఎందుకంటే అది ఒక ఈవెంట్ కాబట్టి. ఈవెంట్ టు ఎండ్ ట్రాన్సాక్షన్. మీకు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అవుతుందో అప్పుడప్పుడు మీరు జనరల్ ఎంట్రీ రాయాలి కదా. ఇప్పుడు అప్లికేషన్ మనీ ముంబైకి వెళ్ళగానే ఒక జనరల్ ఎంట్రీ రాయాలి. అలాట్మెంట్ చేస్తున్నామని చెప్తే అప్పుడు 2వ ఎంట్రీ రాయాలి. ఇది తెలుసుకొని మీరు డబ్బులు కట్టినప్పుడు 3వ ఎంట్రీ రాయాలి. మీరు తర్వాత మీకు ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో మీకు డబ్బులు కావాలనుకుంటే మీరు అడుగుతారు కదా, అప్పుడు 4వ ఎంట్రీ రాయాలి. వాడు డబ్బులు పే చేసినప్పుడు 5వ ఎంట్రీ రాయాలి. సార్ థియరటికల్గా నాకు అర్థమవుతుంది, బట్ నాకు జనరల్ ఎంట్రీస్ ఏదిగా చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఫోకస్ చేయండి. ఇప్పుడు మీ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మొత్తాన్ని టెస్ట్ చేస్తాను, ఆర్ టెస్ట్ చేయబడతాయి. మనం ఏం చేద్దామంటే ఇక్కడ 10,000 ఉంది కదా, నేను 10,000 అని రాయకుండా ఒక షేర్నే తీసుకుంటాను. అంటే మీకు ఇంటర్ప్రిటేషన్ ఈజీగా అవ్వడానికి. మీరు ఎగ్జామ్లో ప్రతి అమౌంట్ ఇంటూ 10,000 కొడితే వచ్చేస్తుంది. బట్ మనం మన ఫోకస్ని నంబర్ పైన షిఫ్ట్ చేయకుండా కాన్సెప్ట్ పైన షిఫ్ట్ చేయడానికి నేను జస్ట్ ఒకటే షేర్ అని అనుకుంటాను ఎగ్జాంపుల్కి. ఓకే, సో నా ఇప్పుడు మీరు అని చెప్పలేను కానీ ఒక వ్యక్తి చెన్నైలో ఉన్నాడు, అతను ఒక షేరు అప్లికేషన్ ఇచ్చేశాడు. మనం ఎక్కడ ఉన్నాము? మనం ముంబైలో ఉన్నాము. న్యూస్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసాం. ఓకే, ఏమని, మాకు ఒక షేర్ ఉంది కొనండి అని చెప్పేసి. ఒక అతను చెన్నైలో ఉన్నాడు, ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేశాడు, వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు, నెట్ బ్యాంకింగ్లో పేమెంట్ చేశాడు. అంటే పేమెంట్ స్పాట్లో నీకు వచ్చేసిందా? అప్పుడు ఒక ఎంట్రీ రాయాలి. సో ఫస్ట్ ఎంట్రీ విల్ బి ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ మనీ. ఇది గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకండి. ముంబైలో ఉన్న హెడ్ ఆఫీస్లో మనకు డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. డాక్యుమెంట్స్ ఇంకా రాలేదు, కొరియర్లో ఇంకెక్కడ అయిపోయినాయో, లేదంటే ఇంకా మనం పేమెంట్ చేయగానే సెకండ్లో వెళ్ళిపోతుంది కదా, అంటే ఫస్ట్ డబ్బులు వచ్చేసాయి. సో వాళ్ళ అకౌంటెంట్ ఒక ఎంట్రీ రాసేసుకోవాలి. ఆ ఎంట్రీ ఏంటి? ఈ 15 రూపాయలు వాళ్ళకి వచ్చేయిందా? ఇప్పుడు మనము మన అకౌంటింగ్ రూల్స్కి వెళ్దాం. మనకు డబ్బులు వచ్చాయంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ పడుతుంది, డెబిట్ ద రిసీవర్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ డెబిట్ అర్థమైంది కదా. బ్యాంక్లో డబ్బులు పడుతుంటే బ్యాంకు ఒక ఆర్టిఫిషియల్ పర్సన్, డెబిట్ ద రిసీవర్. బ్యాంకు రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాంకుని మనము డెబిట్ ఇచ్చేస్తాము. టూ దేనికి ఇవ్వాలి? కొంతమందికి డౌట్ వస్తుంది. యాజ్ ఎ స్టూడెంట్ నాకు డౌట్ వచ్చేది, ఇక్కడ నేను ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ రాయాలా అనేది నాకు ఎప్పటికీ డౌట్ ఉంటుండే. ఇక్కడ మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ రాయకూడదు. ఎందుకు రాయకూడదు? వాడు ఎవడో 15 రూపాయలు ఇచ్చాడు, ఇవ్వగానే నువ్వు తీసుకెళ్ళి నీ పాకెట్లో పెట్టుకుంటావా? వాడు ఎవడు? ఒక టెర్రరిస్టా?
లేకుంటే ఇంకేదైనా అలాంటి కమ్యూనిటీకి సంబంధించిన వాడా? నీకు ఏం తెలియదు కదా, వాడు ఏమైనా మనీ లాండరింగ్ చేశాడా, డబ్బుల్ని ఎగ్గొట్టే బ్యాచా, మనకేం తెలియదు. జస్ట్ నీ బ్యాంక్ అకౌంట్లోకి రాగానే నీ షేర్ క్యాపిటల్ అయిపోతుందా? షేర్ క్యాపిటల్ అంటే అర్థమైంది నీ ఆస్తి నువ్వు ఇస్తున్నట్టు వాళ్ళకి, లైక్ నీ ఓనర్షిప్ను వాళ్ళకి ఇస్తున్నట్టుగా. సో నువ్వు వెంటనే నీకు బ్యాంక్లో డబ్బులు రాగానే టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని చెప్పి రాయకూడదు. 100% అది రాంగ్. ఎందుకంటే అతని గుణగణాలు తెలుసుకునే వరకు, అతని అప్లికేషన్ మన ముంబైకి వచ్చేంత వరకు, మనం వెరిఫై చేసేంత వరకు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేసేంత వరకు వాడు బయట అతను వాడే, అంటే ఒక లయబిలిటీ మాత్రమే. కాబట్టి షేర్ అప్లికేషన్ అకౌంట్ అనే ఒక అకౌంట్ని క్రియేట్ చేసి 15 రూపాయలని అక్కడ పెట్టేస్తాం. ఎస్, నా బ్యాంక్ అకౌంట్లో 15 రూపాయలు వచ్చినాయి, కానీ నేను ముట్టుకోను, ఎందుకంటే వాడు ఎవడో నాకు ఇంకా తెలియదు. ఆ తెలిసిన తర్వాత నేను వాడుకుంటానని చెప్పడానికి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ 15 రూపీస్. ఎక్కడ బైహార్డ్ చేసుకునే ప్రయత్నం చేయకండి. ఫస్ట్ ఎంట్రీ ఇది వస్తుంది, సెకండ్ ఎంట్రీ ఇది వస్తుందని చెప్పి మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. క్లియర్గా అర్థం చేసుకోండి. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చేస్తాడు, డబ్బులు వచ్చేస్తున్నాయంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్. షేర్ అప్లికేషన్ ఎందుకు స్పెసిఫికల్గా పెట్టాము? అది నీ షేర్ క్యాపిటల్ ఇంకా కాదు, నువ్వు ఒప్పుకోలేవు అతని ఓనర్గా. అది ప్రస్తుతానికి నీకు లయబిలిటీ మాత్రమే. అన్ని లయబిలిటీస్ మనం క్రెడిట్ చేస్తాము కాబట్టి క్రెడిట్లో రాసేస్తాము, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇవాళ డేట్ 11th మే కాబట్టి ఒక వారం రోజులు తీసుకుందాం. 11th మేకి మనకు అప్లికేషన్ వచ్చేసింది, ఎంట్రీ రాసేస్తాం. ఒక వారం తర్వాత అప్లికేషన్ మొత్తం కింద మీద చూసిన తర్వాత ఎస్, అప్లికేషన్ జెన్యూన్ అప్లికేషన్, దీన్ని మనము ఒప్పుకోవచ్చు, ఇతనికి మనము ఓనర్షిప్ ఇవ్వచ్చు అని అనుకుంటుంది. అంటే ఆన్ యాక్సెప్టింగ్ ద అప్లికేషన్. యాక్సెప్టింగ్ ద అప్లికేషన్ అంటే అతన్ని మన కంపెనీలో ఒక షేర్ హోల్డర్గా ఉండడాన్ని మనం ఒప్పుకుంటున్నాము. వీఆర్ యాక్సెప్టింగ్ హిమ్ టు బి ఏ షేర్ హోల్డర్. ఒప్పుకుంటున్నామంటే ఇప్పటివరకు నువ్వేమనుకున్నావు? లయబిలిటీ అనుకున్నావు. దాన్ని ముట్టుకోలేవు, డబ్బులు దానిలో ఏదో వైరస్ ఉందో అన్నట్టుగా దాన్ని పక్కకే పెట్టేస్తారు షేర్ అప్లికేషన్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు అతని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత నీకు అనిపిస్తుంది ఎస్, ఇతను నేను నమ్మొచ్చు అనిపిస్తుంది. అంటే నువ్వు దేన్ని అయితే లయబిలిటీ అనుకుంటున్నావో అది నీ లయబిలిటీ కాదు, నీ పాకెట్లో పెట్టేసుకో అంటుంది. అంటే నువ్వు ఏదైతే నువ్వు క్రెడిట్లో చూపించుకున్నావో దాన్ని రివర్స్ చేసేసాయి. రివర్స్ చేసే అంటే ఆల్రెడీ క్రెడిట్ సైడ్లో ఉంది. యూ కెన్ డెబిట్ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంత? 15 రూపీస్. నాకు అర్థం కావట్లేదు సార్ అంటే ఇంకొకసారి వినండి. షేర్ అప్లికేషన్ని మనం ఈ ఎంట్రీలో క్రెడిట్ సైడ్లో రాసాం అంటే అది మన లైబిలిటీ అని చెప్పడానికి, అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పడానికి. కానీ అతని కోసం తెలిసిపోయింది కదా, తెలిసిపోయిందంటే అతన్ని మనం తీసుకోవచ్చు కదా, దగ్గరికి తీసుకోవచ్చు కదా. అంటే ఇది లైబిలిటీలో ఉన్నదాన్ని నల్లిఫై ఇచ్చేసేయి, అంటే లైబిలిటీని క్యాన్సిల్ చేసేసేయి. ఇది క్రెడిట్లో ఉంది, నువ్వు డెబిట్ చేస్తావు. 2, దేన్ని క్రెడిట్ చేయాలి ఇక్కడ? బ్యాంకుని క్రెడిట్ చేయాలా? కాదు. బ్యాంకుని క్రెడిట్ ఇచ్చావంటే నువ్వు డబ్బులు ఇచ్చేసినట్టు. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? అతనికి ఓనర్షిప్ ఇస్తా అంటున్నావు. ఓనర్షిప్ ఇస్తున్నావు అంటే ఒక లయబిలిటీ ఇస్తున్నావు, అది నీకు క్రెడిట్ అవుతుంది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 15 రూపీస్. అర్థమవుతుందా? నేను 2 ఎంట్రీసే చెప్పాను. మేబీ ఇప్పుడు ఆ 30 minutes 40 minutes అవుతుంది. కానీ మీరు లైఫ్లో మర్చిపోకుండా ఉండడానికి ఫండమెంటల్స్, మన పిల్లర్స్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. 2 ఎంట్రీస్ డన్. మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. ఏం చేసాము? అప్లికేషన్ వచ్చింది, అతను కరెక్ట్ అని మనం ఒప్పేసుకున్నాము. 2 ఎంట్రీస్ అయిపోయినాయి. మూడోది ఏంది? అలాట్మెంట్. ఆన్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఈ 2 ఎంట్రీస్ సపరేట్గా ఎందుకు రాస్తున్నారు సార్, ఒకటేసారి రాయొచ్చు అంటే రాయొచ్చు. అది అలా 2 ఒకటేసారి రాయడానికి కొంచెం కెపాసిటీ కావాలి, అంటే కొంచెం అకౌంటింగ్ ఇంకా స్ట్రక్చరల్గా మనది రెడీ అవ్వాలి. మనం ఇప్పుడిప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఒక ఎంట్రీ ఎక్కువ రాసినా పర్లేదు, బట్ డామ్ షూర్గా కరెక్ట్ రావాలి. అది కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత 2 ఎంట్రీస్ కలిపేసి సింగిల్ ఎంట్రీస్లో రాయొచ్చు. బట్ ప్రస్తుతానికి సపరేట్గా రాయడం నేర్చుకోండి. ఆన్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. మనం అలాట్మెంట్ అంటే ఏంటి? 20 రూపాయలు.
మీనింగ్ ఏం చెప్పాను? అలాట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎస్ బాబు, నీ అప్లికేషన్ నేను ఒప్పుకుంటున్నాను, అది నీ సైడ్ నుంచి. నా సైడ్ నుంచి అంటే ఇంకొక 20 రూపాయలు నాకు పే చెయ్యి అంటున్నాను. 20 రూపాయలు పే చెయ్యి అంటే నాకు డబ్బులు 20 రూపాయలు వచ్చేసాయా? ఇందాక చెప్పిన టైం లైన్ ప్రకారము 11కి నువ్వు అప్లికేషన్స్ ఇచ్చావు, 1 వీక్ పోయిందంటే 18కి కంపెనీ ఓకే బాబు నువ్వు కరెక్ట్ ఓన్వి అంటుంది. కరెక్ట్ ఓన్వి అనే డిసిజన్ ఎప్పుడు తీసుకుంది? 18కి తీసుకుంది. 18కి నువ్వు అప్లికేషన్ మాత్రమే రివర్స్ చేసావు, కానీ అలాట్మెంట్కి ఎంట్రీ రాలేదు కదా. అలాట్మెంట్కి సపోజ్ నువ్వు అడిగావు ఆ అబ్బాయిని, అంటే ఆ అప్లికెంట్ని అడిగావు ఏమని, నువ్వు ఇంకొక 20 రూపాయలు పే చేయని అంటున్నాము. అంటే 20 రూపాయలు అదే రోజు పే చేస్తాడా? ఇప్పుడు అడగగానే ఇప్పుడే పే చేస్తాడా? చేయడు కదా. యాజ్ ఎ ప్రుడెంట్ అకౌంటెంట్ కూడా మనం ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాయాలి. డ్యూ ఎంట్రీ అంటే ఏంది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ ఎంత? 20 రూపాయలు టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ₹20. సార్ నాకు ఇక్కడ అస్సలు అర్థం కాలేదు సార్ అంటే ఒక్కసారి కరెక్ట్గా వినండి. షేర్ అలాట్మెంట్ని ఎందుకు డెబిట్ చేస్తామంటే కంపెనీ సైడ్ నుంచి ఆలోచించండి. మనం కంపెనీ సైడ్ నుంచి ఆలోచించాలి. కంపెనీ ఎలా ఆలోచిస్తుంది అంటే నాకు డబ్బులు ఇంకా రాలేదు అంటే నాకు ఇది ఒక అసెట్. ఇప్పుడు మీరు ఇక్కడ క్లాస్కి వచ్చారు, ఒక 5,000 ఫీజు, మీరు నాకు ఫీజు ఇవ్వలేదు. అయితే నేను ఏమనుకుంటాను, ఓకే 5,000 రూపాయలు నాకు రేపు రోజు రావచ్చేమో అనుకుంటాను. అంటే అది నా అసెటే కదా, అసెటే కదా. అంటే నేను దాన్ని డెబిట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మన జనరల్ ఎంట్రీలో అదే అంటాం కదా, మనం ఏదైనా క్రెడిట్ సేల్స్ చేస్తే ఆ పేరు డెటార్ అకౌంట్ పేరు XYZ ఏదో ఒక పేరు పెట్టేసుకొని 2 సేల్స్ అని రాస్తాం. అంటే అతను ఎందుకు డెబిట్ చేస్తున్నాము? డబ్బులు వచ్చేది ఉంది కదా, అందుకే మనం దాన్ని డెబిట్ చేస్తున్నాం కదా. అంటే సేమ్ లాజిక్లో షేర్ అలాంటి అంటే కూడా ఆ డబ్బులు కూడా మనకు వచ్చేదే ఉంది కదా, అంటే దాన్ని కూడా మనం డెబిటే చేయాలి కదా, 20 రూపీస్, అందుకే డెబిట్ చేస్తాము. అయితే ఇంకొక కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ని మీరు ఎందుకు క్రెడిట్ చేశారు సార్? మీకు అప్లికేషన్ వచ్చినప్పుడు ఏమో 2 ఈక్విటీ షేర్ అప్లికేషన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎందుకు చేశారు అని. అదర్ వే ఆఫ్ సేయింగ్ ఈస్, అప్లికేషన్కి మనం 2 ఎంట్రీస్ రాసాం. ఇక్కడ షేర్ అప్లికేషన్ 2 ఎంట్రీస్ రాసాం. ఒక్క ఎంట్రీ రాస్తే సరిపోయేది. అక్కడ సింపుల్గా బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అని రాస్తే అయిపోయేది. మనం ఏం చేస్తాం, బ్యాంక్ టు షేర్ అప్లికేషన్ టు బ్యాంక్ అంటే 2 నలిఫై అయిపోయాయి, ఒక ఎంట్రీ మిగిలింది. అలా చేశారు మీరు అప్లికేషన్కి. బట్ అలాట్మెంట్కి ఒకటే ఎంట్రీ ఎందుకు రాశారు అంటే అలాట్మెంట్ అయ్యిందంటేనే అతను ఓడో మొత్తం క్లియర్గా ఆల్రెడీ తెలిసేసుకున్నాము, మళ్ళీ ఇంకోసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఓన్లీ అప్లికేషన్ చేసేటప్పుడే మనం వెరిఫై చేస్తాము. వెరిఫై చేస్తున్నందుకు వెరిఫికేషన్ అయ్యేంత వరకు ఈ ఎంట్రీ, వెరిఫై అయిన తర్వాత ఈ ఎంట్రీ. బట్ మీరు ఓవరాల్గా పిక్చర్ చూస్తే 2 కలిపి ఒకటే ఎంట్రీ, అది బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, షేర్ అలాట్మెంట్, ఎందుకంటే ఇంకా నీకు డబ్బులు రాలేవు కాబట్టి షేర్ అలాట్మెంట్ డెబిట్ ఇచ్చేసి టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటున్నాము. అంతేకాని మనం దీనికి ఇంకొకటి ఇలాంటి ఈ లైబిలిటీ ఏంటి రాయట్లేదు, డైరెక్ట్గా ఓనర్షిప్లో క్రెడిట్ ఇచ్చేస్తున్నాము. ఇది మనకు 3rd ఎంట్రీ, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ డ్యూ ఎంట్రీ. దీనికి మనకు యాక్చువల్ ఎంట్రీ కూడా కావాలి. యాక్చువల్ ఎంట్రీ అంటే ఏంటి, ఇక్కడ మనం 20 రూపాయలు అడిగాము, 20 రూపాయలు మనకి ఇచ్చాడు, అప్పుడే ఇవ్వలేదు కదా. 20 రూపాయలు ఇవ్వాలి అని చెప్పడానికి ఎంట్రీ రాసాము, కానీ ఒక 2-3 రోజుల తర్వాత అతను డబ్బులు పే చేసి ఉండొచ్చు కదా. డబ్బులు పే చేసినట్టు డబ్బులు వచ్చేస్తున్నాయి. మీరు క్యాష్ అయితే వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అనుకోవచ్చు, బ్యాంక్ అయితే డెబిట్ ద రిసీవర్ అనుకోవచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు దేనికి క్రెడిట్ ఇవ్వాలి? సార్ నేను ఈక్విటీ షేర్ క్యాపిటల్ని మళ్ళీ ఇంకోసారి క్రెడిట్ ఇవ్వాలంటే అబ్సల్యూట్లీ రాంగ్ అయిపోతుంది. ఎందుకు? అలాట్మెంట్కి నువ్వు ఆల్రెడీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ క్రెడిట్ ఇచ్చావు, మళ్ళీ ఇంకోసారి క్రెడిట్ ఇస్తావా? అంటే 2 సార్లు ఓనర్షిప్ ఇస్తున్నావు, అతనికి ఇవ్వట్లే కదా, ఒకటేసారి కదా. కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్ని క్రెడిట్ చేయకుండా ఆల్రెడీ నువ్వు ఏదైతే డెబిట్లో పెట్టావో, నాకు డబ్బులు వచ్చేది ఉంది అనుకుంటున్నావు కదా, ఇప్పుడు వచ్చేసేసినాయి అవి. కాబట్టి ఇది డెబిట్లో ఉంది కాబట్టి మనం దీన్ని క్రెడిట్ చేస్తాం, షేర్ అలాట్మెంట్ అకౌంట్. అర్థమవుతుందా? నేను ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నాను అంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్సే లైక్ ఇంకా వేరే లెవెల్. ఓకే, సో ఫండమెంటల్స్ కాకుండా 4 ఎంట్రీస్ నాకు గుర్తున్నాయి సార్ అంటే రేపటి రోజు గుర్తుండకపోవచ్చు. నువ్వు ఎకనామిక్స్ చదివిన తర్వాత గుర్తుండకపోవచ్చు, మ్యాథమెటిక్స్ చదివిన తర్వాత గుర్తుండకపోవచ్చు, ఇంకేదో సబ్జెక్ట్ అయినా కానీ నీకు గుర్తుండదు. బట్ మనం ఫండమెంటల్గా స్ట్రక్చరల్గా నేర్చుకుంటే
ఎప్పుడైనా గుర్తుంటుంది. ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు సడన్గా చూస్తే నాకు గుర్తుకొచ్చేసింది. ఎలా వచ్చేసింది అంటే మనం ఫండమెంటల్గా మనం తెలుసుకుంటే ఏది మర్చిపోలేం. ఓకే, సో ఏది నేర్చుకున్నా ఫండమెంటల్గా కాన్సెప్చువల్గా నేర్చుకోవడం తెలుసుకోండి. సో ఇది మనము ఈ ఎంట్రీ రాసాము ఇప్పటివరకు. ఇప్పుడు మనము ఈ థర్డ్ దానికి వచ్చాము. ఆ థర్డ్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. జనరల్గా ఏంటంటే 2-3 కాల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 3 కాల్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ అండ్ ఫైనల్ కాల్ అంటాం. 2 కాల్స్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ కాల్, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అంటాం. బట్ ఇక్కడ ప్రస్తుతానికి ఒకటే కాల్ ఉంది కాబట్టి సింపుల్గా మనం ఏమనొచ్చు, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. కాల్ డ్యూ ఎంట్రీ. చెప్పాను కదా, ఒక ప్రుడెంట్ అకౌంటెంట్ ఎప్పుడైనా డ్యూ ఎంట్రీ రాసిన తర్వాతనే యాక్చువల్ ఎంట్రీ రాస్తాడు. డ్యూ ఎంట్రీ ఏంటి, షేర్ అలాట్మెంట్ నాకు వచ్చేది ఉంది అన్నప్పుడు నువ్వు డెబిట్ ఇచ్చావు కదా, అట్లాగే 15 రూపాయలు కూడా నీకు వచ్చేది ఉంది కాబట్టి షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ ఆర్ డెబిట్ టు. ఇప్పుడు క్రెడిట్ దేనికి ఇవ్వాలి, ఇక నువ్వు మర్చిపో, ఓన్లీ అప్లికేషన్కే ఈ కాన్సెప్ట్. దీని తర్వాత నువ్వు ఏమి ఇచ్చినా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ఇచ్చేసేయచ్చు. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత, 15 రూపాయలు. 15 రూపాయలు నువ్వేమన్నావు, కాల్ చేసి నాకు 15 రూపాయలు కావాలన్నాము. కాల్ అంటే నిజంగా కాల్ చేస్తారని కాదు, పిలుస్తున్నారు అని అర్థం. మీకు కాల్ చేసి 15 రూపాయలు అడుగుతున్నారు. మీరు ఒక 2-3 రోజులు తీసేసుకొని మీరు 15 రూపాయలు అడిగేస్తారు కదా. అడిగినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాము, సేమ్ ఇదే ఎంట్రీ రాస్తాం. అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, మీకు రాసి చూపెడతాను ఎందుకు కన్ఫ్యూజన్. on receipt of call money. మనకు డబ్బులు వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత, 15 రూపాయలు. టు క్రెడిట్ దేనికి ఇస్తాము, నాకు వస్తుంది అని చెప్పేసి నువ్వు దీన్ని డెబిట్లో పెట్టుకున్నావు, వచ్చేసింది కదా, దాన్ని రివర్స్ చేసేసుకో. అంటే షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 15 అలా రాసేస్తాము. ఎవరైనా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఇక్కడ డెబిట్లో ఉంది, ఇక్కడ క్రెడిట్లో ఉంది, అంటే నల్లిఫై అయిపోయినట్టే. అంటే మీరు అట్లా ఏం క్రాస్ చేయకండి మీరు ఎగ్జామ్ హాల్లో, మీ అండర్స్టాండింగ్ కోసం. ఒకసారి డెబిట్ పడింది, ఒకసారి క్రెడిట్ పడింది, నల్లిఫై అయిపోయింది. అంటే లిటరల్ ఎంట్రీ ఏం పడినట్టు, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ పడ్డట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాట్మెంట్ ఇక్కడ డెబిట్లో పడింది, ఇక్కడ క్రెడిట్లో పడింది, అంటే నలిఫై అయిపోయినట్టే. అంటే అల్టిమేట్ ఎంట్రీ ఏం పడ్డట్టు, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఇక్కడ అప్లికేషన్ కూడా నేను రబ్ చేశాను, బట్ అది కూడా ఒకసారి అలాగే ఆలోచించండి. షేర్ అప్లికేషన్ ఇక్కడ క్రెడిట్లో ఉంది, ఇక్కడ డెబిట్లో ఉంది, అల్టిమేట్ ఎంట్రీ ఏం పడ్డట్టు, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో ఇలా కాన్సెప్చువల్గా తెలుసుకోవడం వల్ల అకౌంట్ ఈజ్ లైక్ సచ్ ఏ easy topic, and you will fall in love with the subject if you really understand from the concepts. So that's all what we have for today's class. I hope you found the video helpful. Thanks for watching. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది, ఇలాంటి వీడియోలు మీకు ఇంకా అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. కమెంట్లో కూడా చెప్పండి, సార్ నాకు ఇది అర్థమవుతుంది, నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలని. అలా పెట్టడం వల్ల I will be motivated to make more videos. Thanks for watching. Have a nice day.